రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త విని గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామ కూడళ్లలో జోహార్ రామోజీరావు అంటూ నినాదాలు చేశారు. రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు నివాళులు అర్పించేందుకు హైదరాబాదు బయలుదేరారు. పెదపారుపూడిలో రామోజీరావు చిత్రపటానికి గ్రామస్తులు నివాళి అర్పించారు. గ్రామానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రామోజీరావు గారు ఈరోజు తెల్లారిగట్ట ఆయన చనిపోయిన వార్తని పెదపారుపూడి మండలం అంతా చేత విన్నారు. మరి ఆయనకి 89 సంవత్సరాలు వచ్చాయి. మరి పెదపారుపూడిలో సామాన్యమైన ఒక చిన్న రైతుగా పెరిగి అతి ప్రపంచంలోనే మహానుభావుడిగా పెరిగిన ఒక రామోజీరావు గారు మరి ఈరోజు ఆయన చనిపోవటం అందరికీ తీరని లోటు. పెదపారుపూడి మండలానికి తీరని లోటు. అది ఆయన సొంత గ్రామం అయిన పెదపారుపూడిలో ఆయన ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేశాడు. మరి అది మన పారుపూడికి చాలా తీరని లోటు. మరి ఈరోజు రామోజీరావు గారు చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన కాడ నుంచి ఆయనకి 90 సంవత్సరాలు వచ్చినా ఆయన విమర్శించడం ఆయన చాలా బాధాకరం. ఆయన చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కొడాలి మన గుడివాడ ఎమ్మెల్యే గారు నాని గారు ప్రతి మీటింగులోనూ రామోజీరావు అని ఆయన స్పందించటం, ఆయన చాలా మనసు బాధపడి ఈరోజు చనిపోవటం చాలా బాధాకరం. మరి పెదపారుపూడి మండలం నుంచి మేమందరమే చాలా బాధపడుతున్నాం ఆయన చనిపోయిన సందర్భంగా. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు.